అండి మనం ఇంటర్వ్యూలో గోంగూరతో ఈజీగా టేస్టీగా సింపుల్గా కూర అయితే చేసుకుందాం. ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. బాగా ఫ్రై అయ్యాక మనం కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర తీసుకొని వేసుకోండి. గోంగూర త్వరగానే మగ్గిపోద్ది. సిమ్లో పెట్టుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. అది మాడిపోతే అంత టేస్ట్ అయితే ఉండదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అసలు. ఇది కొంచెం ఇలా మగ్గాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. మొత్తం అంతా మగ్గిపోయాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని దీన్ని కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీకి వేసుకోండి. వాటర్ ఏమి వేయొద్దు. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోని ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు వేసుకోండి. అలానే 3-4 వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఆనియన్స్ కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మీకు కావాలి అనుకుంటే ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ సరిపోకపోతే. కొంచెం త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయల్లోని మనం కడిగి పక్కన పెట్టుకున్న ఎండురొయ్యలను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇవి కూడా త్వరగానే మగ్గిపోతాయి. ఇలా మగ్గాక సాల్ట్ వేసుకోండి. చూసారు, ఇలా మగ్గాలి. మగ్గాక మనం మిక్సీకి వేసుకున్న గోంగూర పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం మగ్గిపోయాయి అని తెలియడానికి ఏంటంటే రొయ్యను చూస్తే కొంచెం క్రిస్పీగా అవుతాయి. అలా అయిపోతే మనం గోంగూర యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయంటే అప్పుడే వేసుకోకుండా ఇంకా కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా అయ్యే టైంకి మరీ అంత ఫ్రై అయిపోక్కర్లొద్దు. కొంచెం క్రిస్పీగా అయితే మనం మిక్సీకి వేసుకున్న గోంగూరను తీసుకొని అందులో వేసేసుకోండి. బాగా కలుపుకోవాలి. గోంగూర ఒకవేళ ఉడకలేదు అని అనుకుంటే మీరు మిక్సీకి వేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోండి. బాగా పేస్ట్లో అయిపోద్ది. మరి అంత పేస్ట్లో ఉంటే బాగోదు, కొంచెం కచ్చాపిచ్చాగా ఉండాలి. లాస్ట్లో మనం మిక్సీలో కొన్ని వాటర్ వేసుకొని అందులో యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టుకోవాలి. సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. దగ్గరకు అవ్వాలి. మూత పెట్టి దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుదాం. కొంచెం ఎలా ఇది బాగా మగ్గాలి. మీరు కావాలి అనుకుంటే గోంగూర క్వాంటిటీ ఎక్కువ తీసుకొని రొయ్యల క్వాంటిటీ తక్కువ తీసుకోండి. మగ్గిపోయాక గిన్నెలోకి తీసేసుకోవడం. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది.